ఎలీషా గారు వారికి ఒక మాట చెప్తాడు. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందును కూర్చుండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. వచ్చిన తర్వాత వారందరూ కూడా ఒక విందుని సిద్ధపరచుకోవాలనుకుంటాడు. ఎలీషా గారు ఆ శిష్యులకి ఆయన సమక్షమందు కూర్చున్నటువంటి శిష్యులందరికీ ఒక విందుని ఆయన సిద్ధపరచాలనుకుని అంటాడు, బాబు మీరందరూ కూడా ఒక పెద్ద కూరకుండ పొయ్యి మీద పెట్టండి అని చెప్పని వారికి ఒక మంచి వంటను ఆయన సిద్ధపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. వడ్డించి మంచిగా ఒక విందుని సిద్ధపరిచి వారికి వడ్డించాలనేటువంటి ఆ ఆలోచన ఎలీషా కలిగి ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న పనివారిలో ఒక పనివారిని పిలిచి, బాబు ఈ లోపున పెద్ద కుండ పొయ్యి మీద పెట్టాం, ఈ లోపు నువ్వు పొలంలోకి వెళ్ళి కూరాకులు తీసుకురా, కూరకు పనికొచ్చే ఆకులు తీసుకురా అని చెప్పని ఒక పనివారిని పిలిపిస్తారు. కూరాకులు అంటే కూర వండుకోవడానికి, వండుకున్న కూర భుజించడానికి ఉపయోగకరమైనటువంటి కూరాకులు ఎరడానికి పంపిస్తారు ఒక పనివాడిని. అతడు వెళుతూ జరిగింది. మీకు విషయం తెలుసు కదా, మరి ఆ కూరాకులు మనం చూస్తే కనుక మనం దీన్ని భుజించేటువంటి వారిలో మనం భుజించేటువంటి పదార్థాల్లో కూరాకులు మనకు తెలుసు. అంటే ఆకుకూరలు ఆకులతో వండుకునే కూరలు, కూరకాయలు, మాంసాహారం. సరే, ఇక్కడ కూరాకులు ఏరుకోవడానికి ఒక పనివాడిని పంపిస్తారు పొలంలోనికి. అయితే ఒకడు కూరాకులు ఏరుడు పొలంలోనికి పోయి వెర్ర ద్రాక్ష చెట్టును చూచి దాని గుడమెరుగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకుని వచ్చి వాడిని తరిగి కూరకుండలో వేశాను. ప్రియులరా, ఇక్కడే పొరపాటు జరిగింది. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఒక వ్యక్తిని పంపిస్తారు, నువ్వు కూరకు పనికొచ్చే సిద్ధపరచబడుతున్నటువంటి ఆ కుండలో వేయడానికి, వారు తినడానికి ప్రయోజనకరమైనటువంటి కూరాకులు ఎరుకురమ్మని ఈ పనివాడిని పొలంలోనికి పంపిస్తే అతడు ఏం చేశాడు తెలుసా? వెర్ర ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక. గమనించండి, ఒక వెర్ర ద్రాక్ష చెట్టును చూచాడు. ఆ వెర్ర ద్రాక్ష ఆకులు కూరాకుల్లాగానే ఉన్నాయి, అంటే అవి భ్రమపరిచే రీతిలో ఉన్నాయి. దాని గుణమెరుగక దాని రూపాన్ని చూసి, దాని యొక్క బాహ్య రూపాన్ని చూసి ఇతడు భ్రమపడి వాటన్నిటిని ఒడి నిండా కోసుకుని అజ్ఞానంతో భ్రమలో పడిపోయి వాటన్నింటినీ ఒడి నిండా కోసుకుని తీసుకొచ్చి తరిగి కూరకుండలు వేస్తాడు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందంటే, అతడు కూరాకులు వేరుకురావడానికి వెళ్ళాడు కానీ పొరపడ్డాడు. తన కంటికి ఏవైతే కనబడినాయో అవే తనకు కావాల్సింది అనుకున్నాడు కానీ తనకు భ్రమపడ్డాడని, తను పొరపడ్డాడనే విషయం తను గ్రహించలేకపోయాడు. వాటన్నింటినీ తరిగి తీసుకుని వచ్చి కూరకుండలో వేసేశారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు, ఇతను బయటికి వెళ్ళాడు, పనికొచ్చే ఆకులు తీసుకొచ్చుంటాడు, పనికొచ్చే ఆకుకూరలు తీసుకొచ్చుంటాడు, అవి మనం అందరూ తినొచ్చు, అవి మనకు ప్రయోజనకరము, రుచికరము, తృప్తి తీరా భుజించవచ్చు. గురువుగారు ఎలీషా గారు మనం సిద్ధపరిచినటువంటి ఆహారం ఎంత రుచిగా ఉంటుందోనని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒకడి యొక్క అజ్ఞానం వల్ల, ఒకడి యొక్క పొరపాటు వల్ల, ఒకడు భ్రమపడటం వల్ల ఏమైందో తెలుసా? ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టు ఆకుల వల్ల ఈ కూరంతా కూడా చెడిపోయింది. తీరా చూస్తే వడ్డిద్దామనే సమయానికి ఏమైందో తెలుసా? గమనించండి ప్రియులారా, కూర ఉడికినంతసేపు, ఆ కూరాకులు కోసుకొచ్చినంతసేపు, వాడిని తరిగి కుండలో వేసినంతసేపు, కుండలో కూర ఉడుకుతున్నంతసేపు భ్రమలోనే ఉన్నారు. తీసుకొచ్చిన వాడు భ్రమలో ఉన్నాడు, ఆ కూర కుండ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు భ్రమలోనే ఉన్నారు. తీరా కూర ఉడికి తినడానికి రుచి చూసినప్పుడు వాళ్ళు గట్టిగా కేకలు వేశారు. దైవజనుడా, కుండలో విషయం ఉన్నదని ఒక పెద్ద కేక వేసినట్లుగా మనం చూడవచ్చు. ప్రభునందు ప్రియమిట్లరా, ఆ యొక్క ఒక వ్యక్తి అవివేకం వల్ల, ఒక వ్యక్తి భ్రమపడటం వల్ల
ఏమైపోయిందో తెలుసా? వారందరి ఆశలు ఆవిరైపోయాయి. కుండలో ఉన్న కూర మొత్తం క్షితుల్యమైపోయింది. దైవజనుడు ఆ కుండలో విషయం ఉన్నది. దెర్ ఈస్ డెత్ ఇన్ ద పాట్. ఆంగ్ల తర్జుమాలో కుండలో విషం ఉన్నదనే మాటకి ఏమన్నాడు? కుండలో మరణం ఉన్నది అని తర్జుమా చేయబడింది. దెర్ ఈస్ డెత్ ఇన్ ద పాట్. కుండలో విషం ఉన్నది. ఆ విషాహారం తింటే వీరికి ఏమొస్తుంది? మరణము సంభవిస్తుంది. అంటే కుండ ఏమైపోయిందో తెలుసా? అది తృప్తి తీరా భుజించాల్సినటువంటి కుండలో ఉన్న కూర విషాహారంగా మారిపోయింది. విషాహారంగా మారిపోయింది. కేకలు పెట్టి, అయ్యో కుండలో విషం ఉంది, కుండలో మరణం ఉంది అని వారందరూ కూడా కేకలు పెడుతున్నారనమాట అండి. దైవజనుడా, కుండలో విషం ఉన్నది, ఏమిటి పరిష్కారము? మేమందరము వాటి భుజిద్దామనుకున్నాము అని వారందరూ కూడా ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు నిరాశలైపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఒకని యొక్క అజ్ఞానము వలన ఆ కుండలో ఉన్న కూరంతా చెడిపోయింది. కుండ విషాహారంగా మార్చబడింది. నాకు సంఘటన గుర్తొస్తుంది. ప్రభునందు ప్రియులరా, ఆనాడు దేవుడని యెహోవా ఏదైనా వనములో అనేక రకాలైన వృక్ష ఫలాలను నాటి వాటన్నిటి మీద అధికారాన్ని ఆదాముకి అవ్వకి దేవుడిచ్చి, ఈ ఏదైనా తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలాలు మీరు భుజించవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలమును తప్ప మీరు ఏదైనా భుజించండి, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలమును తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞను మనసులో ఉంచుకోవాల్సినటువంటి వీరు అపవాది వచ్చి వీరిని ఏం చేస్తుంది తెలుసా? భ్రమపరిచింది. ఏమిటి భ్రమ? దేవుడు చెప్పిన మాట సత్యము, దేవుడి మాటలో నిజముంది. అపవాది వచ్చింది తెలుసదా? ఇది నిజమా? ఆ పండు దినమున మీరు చనిపోతారని దేవుడు చెప్పాడా? మీరు చావనే చావరు అని గమనించండి. సత్యాన్ని అసత్యంగా దేవుడు చనిపోతారంటే మీరు చనిపోరు. దేవుడు ఇది నిజం అంటే అది అబద్ధం. అపవాది మానవుణ్ణి ఏం చేస్తుంది తెలుసా? భ్రమపరుస్తూనే ఉంది. అంతేకాకుండా మీ యొక్క కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె కనపడతారని చెప్పని అపవాది ఏం చేస్తుంది తెలుసా? ఆ పండును చూపించి ఆదాముని అవ్వను భ్రమపరిచింది. మానవ జాతిని భ్రమపరిచింది అపవాది. అందులో సంతోషం ఉంది, అందులో గొప్పతనం ఉంది, అందులో జీవం ఉంది, ఇది తింటే చచ్చిపోరు అని చెప్పని భ్రమపరిచింది. అపవాది కలగజేసిన ఆత్మీయ గుడ్డితనానికి గురై అజ్ఞానంతో, అవివేకంతో, అనాలోచితతో దేవుడి ఆజ్ఞను ధిక్కరించి భ్రమలో పడిపోయి ఆ పండు తినివేశాడు. మరణం తెచ్చిపెట్టుకున్నాడు ఆదాము. ప్రభువునందు ప్రియబిడ్డలారా, ఈ రోజు కూడా చాలా మంది లోకమనే భ్రమలలో పడిపోతున్నారు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక, అంటే చూడడానికి బాగుంది కానీ దాని స్వభావము, దాని గుణము విషమో, లోపల విషం ఉంది. ఈ రోజున చాలా మంది బయటికి చాలా అందంగా కనిపిస్తారు, తీపి మాటలు మాట్లాడుతుంటారు. అందుకంటే వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. షుగర్ కోటెడ్ వర్డ్స్, బయటికి తీయనైన మాటలు పలుకుతూ ఉండొచ్చు, చక్కగా మెసేజ్లు పెడుతూ ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. భ్రమ. ప్రియబిడ్డలారా, యవనస్తులైన చెల్లెమ్మలారా, యవనస్తుల సహోదరులారా, పైపై మెరుగులు చూసి, పైపై భ్రమలు చూసి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో బాగున్నారని, ఎవరో పొగిడారని చెప్పని ఆ మాటలు చూసి భ్రమపడిపోయి అజ్ఞానంలో, పాపంలో పడిపోయి మరణము తెచ్చిపెట్టుకున్నటువంటి యవనస్తుల జీవితాలు మనం చూస్తున్నాము. అలాగనే ఎంతో మంది భ్రమలలో పడిపోతున్నారు, లోకపు మాయలలో పడిపోతున్నారు. అజ్ఞానము, అవివేకము, ప్రియబిడ్డలారా, అవిధేయత. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే
దేవుని వాక్యము నీ యొక్క మనోనేత్రాలు వెలిగిస్తుంది. ఏది తప్పు, ఏది తప్పు కాదు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచో, ఏదో చెడు, ఏది ఎందులో మేలుందో, ఎందులో కీడుందో, ఏ మార్గంలో నడిస్తే నీకు నిత్య జీవం ఉందో, ఏ మార్గంలో నడిస్తే నిత్య జీవం ఉందో, నీ మనోనేత్రాలు వెలిగించగలిగింది పరిశుద్ధ వాక్యము, దేవుని మాటలో. ప్రియబిడ్డలారా, నీవు కూడా పై మెరుగులతో గుణమెరుగక నీవు పై రూపాలు చూసి మోసపోయిన జీవితంలో జీవిస్తున్నావేమో. ఈ రోజున నష్టం తెచ్చిపెట్టుకున్నావు సహోదరుడా. ప్రియబిడ్డలారా, నువ్వు ఇంటికి ఏం తీసుకొస్తున్నావు? ఒడి నిండా తీసుకొచ్చాడు. చూసి వాళ్ళు అనుకుని ఉంటారు, ఎంత ప్రయోజనకరమైన పని చేస్తున్నాడు, అందరికి ఉపయోగపడే పని చేస్తున్నాడు అని చెప్పని అన్నారన్నమాట అండి. కానీ లోపలేముందో తెలుసా? విషయము, నిష్ప్రయోజనము, కీడు చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రియబిడ్డ, నువ్వు వెలుపలికి వెళుతున్నావు, నీ లోనికి వచ్చేటప్పుడు ఆశీర్వాదం తీసుకొస్తున్నావా, మేలు తెస్తున్నావా, కీడు తెస్తున్నావా? యవనస్తులారా, మీరు మంచిగా బయటికి వెళుతున్నారు. ఏ స్నేహాల వల్ల, ఏ దురలవాట్ల వల్ల మీరు ఏమంటించుకొని, ఏ పాపం తీసుకొచ్చి, ఏ కీడు తీసుకొచ్చి, ఏ శాపం తీసుకొచ్చి మీరు మీ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్నారు, మీరు ఆలోచన చేసుకుందాం ఈ రోజున. ప్రియబిడ్డలారా, ఇతను వచ్చాడు, అతని అనాలోచితమైన చర్య కొన్నంత విషతుల్యమైపోయింది. అయితే అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది అనమాట అండి. ఏం తెలుసా? ఒక మనుషుని ద్వారా 5:12 రోమా పత్రిక, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసిన మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒకరి అవిధేయత వలన, ఆదాము అవిధేయత వలన, ఆదాము అవివేకం వల్ల, ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, ఆదాము ఆ పండు తినుట అనే అతిక్రమం క్రియ వలన పాపం వల్ల వచ్చి జీతమైన మరణము ఆదాము ద్వారా మానవులందరికీ సంక్రమించినట్లుగా ఈ యొక్క వ్యక్తి యొక్క అవివేకము, అవిధేయత, అజ్ఞానము ఆ కుండలో ఉన్న కూరందరినీ పాడు చేసేసింది. ఎవరికి పనికి రాకుండా చేసేసింది ఆహారాన్ని. ప్రియబిడ్డలారా, గొప్ప విషయం ఏంటో చెప్పమంటారా? ఏం చేద్దాం? ఆ కుండల విషయాన్ని, ఆ కుండను తీసుకెళ్ళి బయట పారేద్దామా? లేకపోతే ఆ కుండలో ఉన్న విషాహారాన్ని విసర్జించేద్దామా? ఏం చేద్దాం? 40 వచనం. తిరునకు వారు వడ్డింపగా ప్రోక్తలు చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకమాని అతడు పిండి కొంత తెమ్మనను. వారు తెగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చెడుకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. ప్రియులారా, దైవజనుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఆ కుండను మీరు పారవేయక్కర్లా, ఆ కుండను పగలగొట్టక్కర్లా, ఆ కుండలో ఉన్న కూరను పారవేయక్కర్లేదు. ఇదిగో ఒక సొల్యూషన్ నా దగ్గర ఉంది, ఒక పరిష్కారం నా దగ్గర ఉంది. ఏమిటో తెలుసా? కొంత పిండి తెమ్మని, ఆ పిండిని కొంత పిండి తెమ్మన్నారు. ఆ గోధుమ పిండిని తీసుకొచ్చి, ఆ పిండిని తీసుకొచ్చి విషము నిండినటువంటి ఆ కుండలో వేయగా ఈ పిండి ఆ విషాన్ని విరిచేసేసింది. విషాహారం ఏమైపోయిందో తెలుసా? జీవాహారంగా మార్చబడింది. ప్రియబిడ్డలారా, ఆ కుండ నీవు నేనే, ఆ చెడిపోయిన జీవితాలు నీవు, మీరు, నేనే, మానవ జాతి, మానవుని జీవితము. అవును, ఆదాము చేసిన పాపం వల్ల, ఆదాము చేసిన పాపం మనకు శాపమై మనమందరము మరణములో నిలిచినప్పుడు, శాపములో నిలిచినప్పుడు దేవుడు గొప్ప పరిష్కారాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ప్రియులారా, మీ కొరకై యోహాను సువార్త 6వ అధ్యాయం మీకు చదివించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము బైబిల్ ఏం చెప్తే తెలుసా? పరలోకము నుండి ప్రభువు వారు చెప్తారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరుని నుంచి ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఆ పిండే
గోధుమ గింజ పిండి ఎలా అవుతుంది? గోధుమ గింజ దంచబడినప్పుడు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చి ఫలించి అది గానుగులో దంచబడినప్పుడు అది పిండిగా మార్చబడుతుంది. అవును, ప్రభువైన యేసు క్రీస్తే ఆ గోధుమ పిండి, ఆ గోధుమ గింజ. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనిషిలో ఉన్న ఆ విషాన్ని విరిచేయడానికి, మనిషిలో ఉన్న శాపాన్ని తీసివేయడానికి, మనిషి ఉన్న మరణకరమైన స్థితిలో నుండి, మరణములో నుండి జీవములోనికి దాటించడానికి 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చాడు. ఆయన శరీరము దంచబడింది, దున్నబడింది, ఆయన రక్తము చిందించబడింది. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ కలిగింది. ప్రభునందు ప్రియబిడ్డలారా, అవును, రేపు మొదటి ఆదివారం నాడు మనం అందరం కూడా ఆ జీవాహారమైనటువంటి ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షారసమును మనం పానము చేయించున్నాము. ఆ ద్రాక్షారసము అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరిలో మన పాప పరిహారం కొరకే చిందించిన నిష్కలంకమైన, నిర్దోషమైన పరిశుద్ధ రక్తము. ఆ రొట్టె మన శరీరముతో చేసిన దుష్క్రియల వలన తన శరీరమందు శిక్షను భరించినాడు యేసు. ఆ రొట్టె ప్రభువైన యేసు క్రీస్తు శరీరమునకు సాదృశ్యము, ఆయనే జీవాహారము. కాబట్టి ఈ యొక్క శపించబడిన మరణకరమైన స్థితిలో ఉన్నటువంటి ఈ కుండలోనికి, మన జీవితాల్లోనికి, మనలోనికి ఆ జీవాహారమైనటువంటి యేసు రొట్టె, యేసు రక్తము గనక మనము భుజిస్తే ప్రభునందు ప్రియబిడ్డలారా, ఆ విషము విరిచివేయబడుతుంది. మరణములో నుండి జీవములోనికి దాటుతాం, శాపముల నుండి ఆశీర్వాదముల నుండి దాటుతాం, దుఃఖముల నుండి సంతోషముల నుండి దాటుతాం. మనం ప్రభు అన్నాడు, పరలోకము నుండి దీవించిన జీవాహారాన్ని, ఈ రొట్టెని తిని ఈ రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించును. ఎప్పుడైతే ఆ పిండి ఆ కుండలో వేయబడిందో విషము విరిగిపోయింది. ప్రియబిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి సంఘ క్రమములో పాలుపంపులు పొందుతూ ప్రభు యొక్క రక్తములకు సాదృశ్యమైన ఆ ద్రాక్షారసమును, ప్రభు యొక్క శరీరములకు సాదృశ్యమైన ఆ రొట్టెను నువ్వు భుజిస్తావు. నువ్వు జీవాహారం భుజిస్తున్నట్లు ఆ రోజుతో నీ పాపములు కొట్టివేయబడుతున్నాయి. అందుకని క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్ష లేదిక. ఇక ఆ కుండలో, ఒడ్డింప కుండలో మరి ఏ జబ్బు లేకపోయినా ప్రియబిడ్డ, అవును, నీలో ఏ జబ్బు లేకుండా చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిలువలో మన వ్యసనములను, మన రోగములను భరించి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం భుజించడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన రక్తమును పానం చేయడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ప్రియబిడ్డలారా, ఆ జీవాహారము నీలోకి వస్తేనే నీవు స్వస్థతను అందుతావు, ఆత్మీయ స్వస్థతను అందుతావు, శారీరక స్వస్థతను అందుతావు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ప్రియబిడ్డలారా, ఒకరి అవిధేయత వలన మరణము అందరికీ సంప్రాప్తమైనట్లుగా ఇంత చదివాను కదా. ఏముంది? రోమాపత్రిక 5:12 ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మనము అందరికీ సంప్రాప్తమైన ఆ ఒక్కడి అవిధేయత వల్ల, ఆదాము అవిధేయత వల్ల మరణం అందరికీ సంప్రాప్తమైన ఆ ఒక్కడి యొక్క అనాలోచితమైన చర్య వల్ల కుండ మొత్తం చెడిపోయింది. అందరూ కూడా కేకలు పెడుతున్నారు విషాహారం తినలేక. మరేంటి పరిష్కారం? చెప్పాను కదా. ఏముంది ఇక్కడ? 19వ వచనం, 5:19. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ధ్యానం చేయండి. చెప్తుంది, ఒక మనుష్యుని ద్వారా, ఎక్కడ ఉంది? తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై, 18వ వచనం కూడా చదువుతున్నాను. తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన. ఏమిటి ఆ పుణ్యకార్యము? పాపులమైన మనందరి కొరకు యేసు క్రీస్తు కలవరి శిలువలో చేసిన బలియాగము, శిలువలో యేసు మరణించడము, శిలువలో యేసు రక్తము కాల్చడము, అదే ఒక్క పుణ్యకార్యము వలన కృపాధారం మనుషులందరికీ జీవప్రద నీతి విధించుటకు కారణమాయను.
19వ వచనం, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియులరా, ఒకని అవిధేయత వల్ల అందరికీ మరణం ఎలాగ ప్రాప్తించిందో, ఒకని విధేయత వలన, ఒకని యొక్క బలిదానము వలన, ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ వలన, ప్రభువైన యేసుక్రీస్తు శరీరమందు శిక్ష భరించడం ద్వారా మనందరం కూడా మరల మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ప్రభునందు ప్రియులరా, రేపు మనం తినబోయే జీవాహారం ఇదే. అందుకే ప్రభు అన్నాడు, ఈయన శరీరము తిని నా రొట్టెను తినివాడు, ఈయన రొట్టెను తిని నా రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించును. రోగమునకు, మరణమునకు, శిక్షకు ఇంక నీ జీవితంలో అధికారం లేదు. నీవు గొర్రెపిల్ల రక్తమును విమోచించబడి ఉన్నావు. జీవాహారం అని యేసుని నువ్వు భుజిస్తున్నావు. కాబట్టి మీరందరూ కూడా రేపు పరిశుద్ధ బలారాధనకి సిద్ధపడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మన మరణానికి ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని కార్చాడు. మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది ప్రభు యొక్క బల్ల కార్యక్రమం. మరణకరమైన స్థితిలో ఉన్న మనలను జీవంలోకి నడిపించేది ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ పాత్ర తినుట తాగుట. కాబట్టి రేపందరం కూడా మనం సంసిద్ధులం అవుదాం. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆ పిండి తీసుకురాబడినప్పుడు అందులోకి ఏం చెప్పలేదు. రేపొద్దున ప్రభువారు ఆ రొట్టెను ద్రాక్షారసం మీ కొరకు సిద్ధపరిచినాడు. సిద్ధంగా ఉన్నావా నీవు ఆ రొట్టెని తిని ఆ ద్రాక్షారసం త్రాగడానికి? ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఆ ఒక్కరి యొక్క అజ్ఞానం వలన, అవివేకంతో కూడిన నిర్ణయం వల్ల ఆ వెరి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక ఒడి నిండా కోసుకుని వచ్చి ఆ కోరుకున్నంతటిని పాడు చేసేసినట్లు ఆదాము అవిధేయత వలన మానవ జాతి నశించిపోతున్నప్పుడు, మేము మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు, శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, రోగులుగా ఉన్నప్పుడు, దుఃఖభరితులుగా ఉన్నప్పుడు, మాలో ఉన్న మరణాన్ని, మాలో ఉన్న శాపాన్ని విరిచివేయడం కొరకు నీవు నాయన శిలువలో బలియాగమయ్యావు. నువ్వు కార్చే రక్తము ద్వారా, నీ శరీర మందు విధించబడిన శిక్ష ద్వారా మాకు ఇచ్చిన విడుదల కొరకు స్తోత్రాలు. కాబట్టి నీ రక్తమును త్రాగొచ్చు. మీ యొక్క రక్తంలో కడగబడిన వారే మీ రొట్టెను భుజించడానికి ఎవరు సిద్ధపడి ఉన్నారో వారి నిత్య జీవమునకు వారసులుగా ఇచ్చేయండి. వారిని ఆత్మీయంగా బలపరచండి. ఇంకా వారిలో ఏ జబ్బుకి అవకాశం లేకుండా, ఏ విచారానికి అవకాశం లేకుండా, ఏ దుఃఖానికి అవకాశం లేకుండా వారి దుఃఖ దినములన్నీ మీరు సమాప్తం చేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. రోగులు ఎవరైనా ఉంటే ఈ రాత్రుల వారిని స్వస్థపరచండి మా ప్రభా. పాప క్షమాపణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే పాప క్షమాపణ పొంది ఆ శాపము నుండి, ఆ మరణం నుంచి విడుదల పొందినట్లు రక్షణ వారికి అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.